అంటువ్యాధుల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని రామగుండం నగర మేయర్ మహంకాళ్ స్వామి ప్రజలకు సూచించారు. వార్డు సందర్శనలో భాగంగా గురువారం 46వ డివిజన్ పరిధిలోని సంజయ్ గాంధీ నగర్ లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే దోమలు ఈగలకు నిలయమై అంటువ్యాధులు విజృంభించే అవకాశం ఉండదని అన్నారు. డెంగ్యూ, మలేరియా వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడి ఆసుపత్రుల చుట్టూ తిరగవలసి వస్తుందని సూచించారు. వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే చెత్తను బహిరంగ ప్రదేశాలలో కాలువల్లో వేయకుండా నగరపాలక సంస్థ వాహనాలకు అందించాలని కోరారు. అనంతరం సంజయ్ గాంధీ నగర్ రోడ్డులో శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ చేపట్టి రోడ్డుకు ఇరువైపులా దారికి అడ్డంగా పెరిగిన పొదలు, చెట్ల కొమ్మలు, నాలా శుభ్రం చేయడానికి వీల్లేకుండా పైన పరిచిన రాళ్లను తొలగించారు. నాలాలలో పొడికను తొలగించారు. భాగంగా ఈరోజు 46th డివిజన్ పూర్తి స్థాయిలో ఇది స్లమ్ ఏరియా ఉన్నది. ఈ రైల్వే ట్రాక్ సంజయ్ గాంధీ నగర్ అంతా కూడా చెట్లు చెదారంతో మొత్తం చెట్ల పొదలతోటి పాములు తేలొచ్చి ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నది. చాలా సంవత్సరాల నుంచి ఈ డ్రైనేజీకి సంబంధించిన సిల్ట్ కూడా తీయకపోవడం వల్ల ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈరోజు కట్టర్స్, జేసీబీలు, ట్రాక్టర్స్ అన్నీ కూడా తీసుకొచ్చేసి ఇది ఏదైతే రైల్వే ట్రాక్ ఏరియా సంజయ్ గాంధీ నగర్ ఉన్నదో ఇది మొత్తం కూడా క్లీన్ చేసి ప్రజలకు వర్షాకాలంలో ఇబ్బందులు లేకుండా తయారు చేస్తూ ఉన్నాం. ప్రజలందరినీ కూడా సహకరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. మీరు తీసే ఏదైతే గ్యార్బేజ్ ఇళ్ల నుంచి తీసుకొచ్చే చెత్త కానీ ఏదైనా కూడా కాలువలలో వేయకండి. దయచేసి కాలువలలో వేస్తే రేపటి నుంచి ఫైన్లు వేసే కార్యక్రమం కూడా స్టార్ట్ అవుతూ ఉన్నది. మీ డివిజన్లలో ఎక్కడైనా కూడా మా వార్డ్ ఆఫీసర్స్, శానిటేషన్కు సంబంధించిన సిబ్బంది, శానిటరీ ఇన్స్పెక్టర్లు, జవాన్లు అందరూ కూడా తిరుగుతూ ఉన్నారు. ఒకవేళ మీరు చెత్త కాలువలలో వేస్తే దానికి సంబంధించిన ఫోటో కూడా తీసి అది కూడా దాంతో మీకు ఫైన్ వేయబడుతుంది. ఒకవేళ మీరు ఫైన్ కట్టకపోతే వాటర్ కనెక్షన్ కానీ పవర్ కనెక్షన్ కానీ మొత్తం డిస్కనెక్ట్ చేయబడతాయి. దయచేసి ప్రజలందరూ కూడా సహకరించండి. స్వచ్ఛ రామగుండంలో పాల్గొనండి. వర్షాకాలం వస్తుంది. ఈ వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని అది చేయండి. మీ ఇండ్ల దగ్గర ఈ చెత్త చెదరంతో వాటర్ అంతా స్నాగ్నెట్ అయితే మలేరియా కానీ డెంగ్యూ కానీ రోగాలు వచ్చే పరిస్థితి ఉంటుంది. మున్సిపల్కు 50 రూపాయలు ఇస్తే వాళ్ళు ప్రతిరోజు చెత్త తీసుకెళ్తారు. కానీ ఒక్కరోజు ఏదైనా హెల్త్ ఇష్యూ గిట్ అయ్యే హాస్పిటల్కి పోతే 1,00,000 రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితి ఉంటుంది. దయచేసి ప్రజలందరినీ ఒకటే కోరుతూ ఉన్నాం, స్వచ్ఛ రామగుండంలో పాల్గొనండి. రామగుండాన్ని అద్భుత నగరంగా తీర్చిదిద్దేందుకు గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు నిత్యం ప్రజల మధ్య ఉండి ప్రజా సమస్యలు తెలుసుకొని ఆ సమస్యల పరిష్కారం కోసమే ఎమ్మెల్యే గారు పనిచేస్తూ ఉన్నారు. కనుక వారి ఆలోచనకు తగ్గట్టుగా రామగుండాన్ని ఒక అద్భుత నగరంగా తీర్చిదిద్దే దాంట్లో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లతో పాటు నగరపాలక సంస్థ అధికారులు నవీన్, మీర్, అబ్బాల శ్రీనివాస్, సంపత్, చంద్రారెడ్డి, మెప్మా, సిఓ ఊర్మిళ తదితరులు పాల్గొన్నారు.